శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 31వ అధ్యాయము. గౌతముడు అహల్యను ఇంద్రుని శపించడం. రుక్మాంగదుడు నారదుని, మునీశ్వర, గౌతమ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాక ఏమి జరిగిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుడు, రాజా, జరిగిన వృత్తాంతమంతా చెప్తాను విను. గౌతముడు నది నుండి తిరిగి వచ్చి అహల్యను పిలిచాడు. కానీ ఆమె మునుపటి వలె ముని ముందుకు రావడానికి సిగ్గుపడింది. అంతటా గౌతముడు, అహల్య, నువ్వు పిలవగానే ఎందుకు రావటం లేదు? నాకు ఆసనం సిద్ధం చేయలేదేమి? అసలు మాట్లాడటం లేదేమిటి అని అడిగాడు. అహల్య గజగజ వణుకుతూ తల దించుకుని వచ్చి ముని పాదాలపై వ్రాలి, నాథా, మీరు ప్రాతకాలంన స్నానానికి ఆశ్రమం విడిచి వెళ్ళగానే ఇంద్రుడు మీ రూపం ధరించి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఇదేమిటి, ఇంత త్వరగా తిరిగి వచ్చారు అని నేను అడిగాను. తాను దిగంబరంగా స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశానని, దానితో తనకు కామోద్రేకం కలిగిందని, తనకు వెంటనే రతి సౌఖ్యం ఇమ్మని, తనకు జపంపై మనస్సు లగ్నం కావటం లేదని చెప్పగా అతను మీరే అని భావించి నేను అందుకు అంగీకరించాను. కానీ అతని దేహం నుండి వస్తున్న సుగంధ వాసనలకు అనుమానం వేసి అతన్ని నువ్వెవడవని నిజం చెప్పమని లేదా శపిస్తానని అడుగగా ఇంద్రుడు తన నిజ రూపం ధరించాడు. ఇంతలో మీరు తిరిగి వచ్చారు. జరిగిన దుష్కార్యమునకు వెరసి నేను మీ ముందుకు రాలేకపోయాను. నన్ను క్షమించండి అని వేడుకుంది. గౌతమముని క్రుద్ధుడై, పరపురుషుని సంగమంతో నువ్వు అపవిత్రురాలవయ్యావు. నువ్వు పాషాణం వలె పడి ఉండు అని అహల్యను శపించాడు. కానీ అహల్య దీనావస్థ చూసి దయాద్ర హృదయుడైన గౌతముడు, ఎప్పుడు దశరథరాముడు ఈ అరణ్యంలో తిరుగుతూ ఇక్కడికి వస్తాడో అప్పుడు అతని పాదస్పర్శ వల్ల నువ్వు పవిత్రురాలవై యథాస్థితిని పొందుతావు అని చెప్పాడు. ఇది అంతా గమనిస్తున్న ఇంద్రుడు, పరమ క్రుద్ధుడై ఉన్న ఈ ముని బారి నుండి నేను ఎలా తప్పించుకోవడం? ఒకవేళ నేను చెరువులోనో బావిలోనో దాగున్నా ఈ ముని కనిపెట్టగలడు అని తలపోస్తూ ఒక పిల్లిగా మారి ఆశ్రమంలో తిరగడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు ఆశ్రమంలో కనబడకపోవడంతో గౌతముడు తన దివ్య దృష్టితో ఇంద్రుని జాడ తెలుసుకుని, ఇంద్ర, నువ్వు 3 లోకాలకు అధిపతివి, అందుచేత నిన్ను భస్మీపటలం చేయను, కానీ నీ శరీరం సహస్ర భగమయమవుతుంది అని అన్నాడు. ముని పలుకులకు ఇంద్రుడు కృంగిపోయాడు. తాను చేసిన దుష్కార్యానికి వగస్తూ, ఆహా, నేను పెద్దల వద్ద అనేక ధర్మశాస్త్రాలు నేర్చాను, కానీ వృద్ధుల వాక్యాలు సావధానంగా విచారణ చేయక దుర్గతి పాలయ్యాను. స్వబుద్ధి హితకృత్సర్వ వినాశాయ పరేరిత గురోర్గరీయసీ బుద్ధి క్షయద కామినీ మతి. అంటే ఆత్మ బుద్ధి హితకారి, పరబుద్ధి వినాశకారి, గురుబుద్ధి శ్రేయస్కారి, కామినీ బుద్ధి క్షయకారి. నేను నారదుని మాటలు విని ఈ హేయమైన అకృత్యానికి పాల్పడి ఆ పాపఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు నా ముఖం ఎవరికైనా ఎలా చూపగలను? నేను మారునకు వశమైన దుష్టబుద్ధిని. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి కదా. అందుచేత నేను తిర్యక్ దేహాన్ని ధరించి నా పాపాన్ని క్షయింపచేసుకుంటాను అని తలిచి కీటక రూపంలో ఒక మొగ్గలో దాగుండటానికి నిశ్చయించుకున్నాడు ఇంద్రుడు. 31వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 32వ అధ్యాయము. దేవతలు గౌతముని క్షమాభిక్ష కోరడం. నారదుడు
రుక్మాంగదంతో ఇంకా ఇలా చెప్పాడు. రాజా, దేవేంద్రుడు కీటక రూపం దాల్చి ఒక తామర మొగ్గలో ప్రవేశించాడు. నేను అమరావతికి వెళ్ళి దేవగురు బృహస్పతిని, ఇతర దేవతలను కలుసుకుని వారితో జరిగిందంతా చెప్పాను. దేవతలు చింతాక్రాంతులై, ఆహా, ఏ మహనీయుడు 100 క్రతువులు చేశాడో, ఎవడు దానవులను హతమార్చాడో, ఎవడు 3 లోకాలకు అధిపతియో, ఎవని వలన దేవతలు పూజింపబడుతున్నారో, ఎవని వలన బ్రాహ్మణులకు సత్కారాలు లభించాయో, ఎవడు ఇతరులకు లభ్యం కాని భోగాలు అనుభవించాడో, ఆ మహనీయుడు అమరావతిని విడిచి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమి తింటున్నాడో, ఇంద్రాపరాధం తొలగడానికి ఎవరిని శరణు వేడాలి అని ఆలోచించారు. ఈ స్వర్గంను పాలించేవాడెవడు, సచీదేవిని లాలించేవాడెవడు, గౌతమ మహర్షిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, తన భార్యను వంచినందుకు గౌతమముని క్రుద్ధుడై ఉంటాడు. అతన్ని శరణు వేయడం కంటే వేరే తరుణోపాయం లేదు. కాబట్టి నారద, ఆ గౌతముని శాంతింపజేయడానికి అందరం తరలి వెళ్దాం రండి అని నారదుని తోడుకొని దేవతలు గౌతమముని దగ్గరకు వెళ్ళారు. అతన్ని ఇలా స్తుతించారు. ఓ గౌతమ మునీంద్ర, నీ ప్రభావం వర్ణించడం మా శక్యం కాదు. మేరు హిమవత్ పర్వతాల పరిమాణం ఎవడు వర్ణించగలడు? భూధూళిని, ఇసుక రేణువులను, వర్షధారలను, మహావిష్ణువు గుణగణాలను ఎవడు లెక్కించగలడు? మహాత్మా, ప్రాతకాలమున విత్తులు జల్లి మధ్యాహ్నం వేళకు సస్యములను పండించి ఋషులకు రక్షణ కల్పించావు. వాలకిల్యాది ఋషుల చేత యాగం చేయించి వేరొక ఇంద్రుణ్ణి కూడా సృష్టించావు. పూర్వం ఒక మహర్షి సముద్రమునే ఔపోసన పట్టాడు. చవనుడు ఇంద్రుని భుజాన్ని స్తంభింపచేశాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహనీయుడు. కాబట్టి మహర్షులకు అసాధ్యమైంది లేదు. అట్టి మహిమాన్వితులైన మహర్షులు మీరు. మీ దర్శన స్పర్శన మాత్రము చేతనే సర్వపాపాలు హరించిపోతాయి. మేము దీనులమై మీ ఉపకారాన్ని అపేక్షించి ఇంద్ర నిమిత్తం శరణార్థులమై మీ సన్నిధికి వచ్చాము. మీరు మమ్మల్ని అనుగ్రహించాలి. ఇలా దేవతలు బహువిధాల గౌతమ మహర్షిని వేడుకున్నారు. అంతటా గౌతముడు, ఓ దేవతలారా, మానవుల చర్మచక్షువులకు దుర్లభమగు మీ దర్శనం వల్ల నా పుణ్యం పండింది, నా జన్మ తరించింది, నా ఆశ్రమం పునీతమైంది, నా తపస్సు ఫలించింది, నా దానాలు, వ్రతాలు, నా దేహం, నా ఆత్మ అన్నీ సార్థకమయ్యాయి. మీకేం కావాలి? నాకు చేతనైనంత వరకు మీ కార్యం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను అని బదులు పలికాడు. గౌతముని సాదర వాక్కులకు దేవతలు మిక్కిలి సంతోషించి, ఓ మహాత్మా, భవిని కోపాగ్నికి మన్మధుడు భస్మమయ్యాడు. కానీ తమరో అపరాధం చేసిన ఇంద్రుణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టారు. అది మీ దయాగుణాన్ని తెలుపుతోంది. ఆ దయను సారించి ఇంద్రుడు స్వస్థానం పొందేలాగా మీరు అనుగ్రహించాలి. ఇదే మా విన్నపం, ఇదే మా కోరిక అని విన్నవించారు. అప్పుడు గౌతముడు చిరునవ్వు నవ్వి, ఓ సురులారా, పతితుడు, పాపాత్ముడు అయిన వాడి పేరు కూడా ఉచ్చరించకూడదు. వాడు కపటుడు, మూర్ఖుడు, దుష్టుడు, అవివేకి, పశ్చాత్తాపరహితుడు. అట్టి పాపికి నిష్కృతి లేదు. అయినా మీ మాటలు విని వాడికి ప్రియాన్ని చేకూరుస్తాను. మీ వంటి పూజనీయుల మాట తిరస్కరించకూడదు. అయితే చాలామంది చేత ప్రశంసింపబడేవాడు పవిత్రుడవుతాడు. కాబట్టి మీకు ఒక మంత్రంను చెప్తాను. ఆ మహామంత్రంను మీరు అతడికి ఉపదేశించండి. సృష్టి స్థితి లయకారకుడు, త్రిమూర్తి స్వరూపుడు గజాననుడు, గజానన సంబంధమైన షడక్షర మంత్రమును మీకు ఉపదేశిస్తాను. అది సర్వసిద్ధిప్రదమైనది. ఆ మంత్రం మీరు ఇంద్రుడికి ఉపదేశిస్తే అతడికి దివ్య శరీరం కలిగి అతడి సహస్ర యోనులు, సహస్ర నేత్రములు కాగలవు. అతడికి తిరిగి స్వర్గం సంప్రాప్తిస్తుంది అని చెప్పాడు.
దేవతలు గౌతముని ఔదార్యమునకు అతన్ని శ్లాఘించి ఇంద్రుడు దాగి ఉన్న చోటుకు బయలుదేరారు. 32వ అధ్యాయం సమాప్తం.